భక్తి పేరుతో జరిగిందా ఈ దుర్మార్గం? దేవుడి దర్శనానికి టికెట్ అడిగిన ప్రశ్నే ఒక పసికందు ప్రాణాలు తీసిందా? నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మర మల్లన్న జాతరలో జరిగిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఆలయానికి పెయింట్ వేయడం నుంచి పండుగ పనుల వరకు ముందుండే తమను 100 రూపాయల దర్శన టికెట్ ఎందుకు తీసుకోవాలని ప్రశ్నించడమే నేరమయ్యిందా? ఆ ప్రశ్నకు ప్రతిఫలంగా 2 నెలల పసికందును పొట్టన పెట్టుకున్న ఘటన మనసున్న ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. ఇంతటి దారుణం జరిగి రోజులవుతున్నా నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఎక్కడున్నాడు? ఎందుకు ఇప్పటి వరకు అరెస్టు కాలేదు? ఈ ప్రశ్నలే ఇప్పుడు ప్రజల్లో ఆగ్రహంగా మారుతున్నాయి. ఈ ఘటనలో మరో కీలక అంశం, నిందితుడు శ్రీనివాస్ రెడ్డి తనకు రాజకీయ అండ ఉందని చెప్పి బాధిత తల్లిని బెదిరించాడన్న ఆరోపణలు. నేను రేవంత్ రెడ్డి బంధువుని అంటూ భయపెట్టిన మాటల్లో ఎంత నిజముంది? నిజంగానే శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డికి బంధువా, లేదా ఇది శిక్ష తప్పించుకోవడానికి చెప్పిన పేరు మాత్రమేనా? ఇంకా సంచలన ఆరోపణ ఏంటంటే నిందితుడు స్థానిక ఎమ్మెల్యే ఇంట్లోనే దాక్కున్నాడన్న ప్రచారం. దీనిపై ఇప్పటి వరకు స్పష్టత ఎందుకు రాలేదు? పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోకుండా ఎవరిని ఎదురు చూస్తున్నారు, లేదా ఒత్తిళ్ల మధ్య చేతులు కట్టేస్తున్నారనుకున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం రావాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ కూడా పెరుగుతోంది. ఇంతటి విషాదకర ఘటన జరిగినా ఇప్పటి వరకు సీఎం, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒక పసికందు ప్రాణం పోయిన ఘటన రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సిన అంశం కాదా? ఘటన సీఎం దృష్టికి వెళ్ళలేదా? లేదా వెళ్ళినా బంధుత్వం కారణంగా చూసి చూడనట్టు వదిలేశారా అన్న అనుమానాలు కూడా ప్రజల్లో బలపడుతున్నాయి. ప్రభుత్వం స్పందించకపోతే న్యాయం కోసం బాధిత కుటుంబం ఎవరిని ఆశ్రయించాలి? ఇది కేవలం ఒక ఘటన కాదు, వ్యవస్థపై నమ్మకాన్ని ప్రశ్నించే అంశం. శిక్ష పడుతుందా, లేదా ఈ ఘటన కూడా కాలగర్భంలో కలిసిపోతుందా? ఈ ప్రశ్నలే ఇప్పుడు నాగర్ కర్నూలు నుంచే కాదు, మొత్తం రాష్ట్ర దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మల్లన్న స్వామి శివుడు ఉన్నాడు. శివుని కాడికి దర్శనం చేసుకోవడానికి వచ్చినాక కిందికి మేము ఇక్కడ మల్లన్న స్వామి కిందికి గృహ లోపలికి పోతున్నాము. గృహ లోపలికి పోతుంటే నేను, మా అమ్మ, మా పిన్ని, మా ఇద్దరు మర్దల్లో ఉన్నాము. ఉన్న తర్వాత మమ్మల్ని లోపలికి వచ్చినాక మా ముందర ఒక 5-6 మంది ఉన్నారు. ఉంటే ఎందుకు మీరు వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకున్నారు లేదు తెలియదు, మా దగ్గర ఉండి మీరు 100 రూపాయలు పెట్టి లోపలికి రండి అని అన్నారు. 100 రూపాయలు దేనికైనా అడిగినాం. అంటే టికెట్ ఉందా, టోకెన్ ఉందా అని అడిగినాం. టికెట్లే టోకెన్లే, నీకు చూడాలనుకుంటే నువ్వు లోపలికి రండి అంటే ఎందుకని అడిగినాం. మీరు ఫస్ట్ దూరం జరుగురు అన్నారు. ఎందుకు దూరం జరగాలని కూడా అడిగినాం మేము. అంటే కిందికి దిగు మాట్లాడు, నువ్వు కాపను అయితే నువ్వు కాపను, మేము కూడా గలీజ్గా మాట్లాడుతూ నువ్వు కుటుంబం మేము తక్కువ జాతలు, నేను ఎక్కువ జాతలు, నువ్వు కట్టి విలువ ఉంటుందని కూడా మా అమ్మ అన్నది. అన్న తర్వాత పక్కకు జరగని చెయ్యి మా అమ్మ మీద చెయ్యి పెట్టి ఇట్లా తోసింది. శ్రీనివాస్ రెడ్డి ఒకరు ఉన్నారు అక్కడ. దొబ్బితే మా చిన్న పాపని మా అమ్మ నేను దొబ్బుతున్నాను ఇట్లా అన్నారు. తర్వాత మేము కిందికి వచ్చినాము, మేము ఏడ్చుకుంటే కిందికి వచ్చినాము. అక్కడ 1000 మంది జనాలు ఉన్నారు. ఎందుకు ఇట్లా మాట్లాడుతుంటే మీరు ఎందుకు నీళ్ళు దిగలేదని మమ్మల్ని కూడా తిట్టినున్నారు వాళ్ళు. కిందికి వచ్చినాక వీడు 5కి 5:30కి వచ్చినున్నాడు. వచ్చినాక గిట్లా అన్నారు, రా గిట్లా చేసిరాని అంటే వీడు అడగని కోయిడు. అమ్మని పిల్లలు, మా అమ్మని మా పిల్లలు ఎందుకు తింటారు మీరు, మీకు ఏం అవసరం అడగడానికి అని
ఈయనకి చెప్తే వీడు అడగడానికి పోతే అక్కడ వాళ్ళు లేరు, కొబ్బరికాయల రూమ్లు ఉన్నారు, గ్రూప్లో పెట్టి చూసుకున్నారు, ఎంబల్లో చూసుకున్నారు. వీళ్ళు అప్పటికే 4 ఉన్నారు అక్కడ, 4 పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కింద వేసి కొట్టినున్నారు వీళ్ళని. కొట్టిన తర్వాత ఉండి రూమ్లకు తీసుకున్నారు, కొబ్బరికాయల రూమ్లకు తీసుకోవడానికి ఇష్టం వచ్చినట్టు 2-3 గంటలు కొట్టిరని నాకు కొడుతుంటే మా అమ్మ వీళ్ళు ఆపడానికి పోతే వీళ్ళిద్దరు రూమ్లకు తీసుకోవాలి, ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. కొట్టిన తర్వాత నేను ఆ డెలివరీ అయిన అమ్మాయి చిన్న పాప ఉన్నది బయట అన్న కొట్టకన్నా మీకు కాలు మొక్తామన్నట్టు ఊర్లో మాట్లాడుతుంది అంటే శిక్ష ఏంది కానీ మీరు ఇట్లా కొట్టకన్నా పట్టి మా మెడలు పట్టి బయటకు నూకిరు. 2-3 చెంపల మీద కూడా కొట్టిరు. బతుకులేంటి మీరేంటి అని కూడా మాట్లాడి